నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ సర్కార్. పెద్దపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి సుందర్. విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం. రైతు కార్మిక సంఘం నాయకుల తీవ్ర ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 3వ విడత మెగా సర్జికల్ క్యాంప్. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీ కృష్ణ. ఘనంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపు 3వ విడత క్యాంపును ప్రారంభించి పేర్లు నమోదు చేసుకున్న రోగులకు సర్జరీలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో మరియు ఏరియా హాస్పిటల్ డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది అందరితో కలిసి మెగా సర్జికల్ క్యాంపు కొనసాగిస్తున్నారు. విజయవంతంగా 3వ విడత మెగా సర్జికల్ క్యాంపు ప్రారంభం. ఈ క్యాంపుకు 570 మంది పేరు నమోదు చేసుకున్నారు. హాస్పిటల్లో మెగా సర్జికల్ క్యాంపులో ఉచితంగా శస్త్రచికిత్సలు చేసి మందులు అందిస్తున్నారు. మహేష్ గారు, డాక్టర్ తేజస్విని, ఇంతమంది మాతో పాటుగా చాలామంది అసిస్టెంట్లు, అదేవిధంగా సిస్టర్స్, వార్డ్ బాయ్స్, ఆయమ్మలు, అలా దాదాపుగా ఒక 60-70 మంది అంటే స్టాఫ్ అంతా కలిసి 5 టేబుల్లో ఇప్పటికే 15 నుంచి 20 కేసులు. అదేవిధంగా డాక్టర్ తారాసింగ్ గారు కూడా ఉన్నారు. మరి 25 కేసుల వరకు ఇప్పుడే కంప్లీట్ చేసినాం. మరి నిన్నటి వరకు వచ్చింది ఏమిటంటే 575 మంది రిజిస్ట్రేషన్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ కూడా చాలామంది వచ్చారు. సుమారుగా 600 నుంచి 700 మంది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దాంట్లో ఫిట్ అయినంత వరకు సర్జరీ చేయడం జరుగుతుంది. ఒక 50-60 మంది తప్ప మ్యాక్సిమం 500 నుంచి 600 మందికి ఈ 3వ మెగా సర్జికల్ క్యాంప్లో సర్జరీస్ చేయడం జరుగుతుంది. ఇది ఒకే రోజు చేసేటువంటి పని కాదు. ఇవాళ 10వ తారీఖు, 13, 16, 17 మళ్ళీ మధ్యాహ్నం గ్యాప్ ఇచ్చి మళ్ళీ కొంతకాలం తర్వాత దాదాపుగా ఈ ఆగస్టు నెల మొత్తం కూడా ఈ క్యాంపు నడుస్తుంది. మరి మొట్టమొదటిసారి పెట్టిన క్యాంపు 1236 కేసులు రిజిస్ట్రేషన్ అయితే 762 మందికి సర్జరీలు చేశాం. సెకండ్ టైం దాదాపు 400 మందికి చేశాం. ఇది 3వసారి దాదాపు 500 నుంచి 600 మందికి సర్జరీలు ఫ్రీగానే, రూపాయి ఖర్చు లేకుండా ఇన్వెస్టిగేషన్స్, ఆపరేషను, మందులు, పేషెంట్తో పాటుగా ఉండే అటెండెంట్ భోజనం కూడా. ఈ రకంగా ఇవాళ ఈ 3వ సర్జికల్ క్యాంపును గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు ఇవాళ ఈ సర్జికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు, అదేవిధంగా స్థానిక ఎంపీ డాక్టర్ మల్లురవి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. ఇదే కాకుండా మా డాక్టర్స్ ఫ్యామిలీ, నేను మా కొలీగ్స్ అంతా కూడా గతంలో కూడా కలిసి పనిచేశాం. ఇప్పుడు కూడా అదే రకంగా అందరూ కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా వేరే ఏమైనా ప్రైవేట్ డాక్టర్స్ గురించి కూడా ఇక్కడ ఈ అనేది అత్యంత సంతోషకరమైన విషయం. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇంకా డాక్టర్ పగిడాల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా విజయ్ గారు, ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. నాగరికల్ ఇన్ఛార్జ్ డిఎంహెచ్గా ఛార్జెస్ తీసుకున్నాను. ఈ ఛార్జెస్ తీసుకున్న తర్వాత ఫస్ట్ టైం సండే అయినా కానీ మన ఎమ్మెల్యే గారు ఒక డాక్టర్ అయితే ప్రజలకు ఎంత ఉపయోగకరమో ఒక ట్రైబల్ ఏరియాలో అనేది నాకు అర్థమైంది. ఈ అవకాశాన్ని సార్తో పంచుకోవడానికి నేను రావడం నాకు చాలా అదృష్టము. ఇలాంటి మెగా హెల్త్ క్యాంపులు చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా, నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో మన ఎమ్మెల్యే గారు డాక్టర్ అయ్యడం వల్ల ఒక జనరల్ సర్జన్ మన అదృష్టము. ఇలాంటి క్యాంప్స్ ఏ హాస్పిటల్లో నేనేది చూడలేదు నా 20 సంవత్సరాల చరిత్రలో. మనం అంత అదృష్టవంతులము ఎవరు ఉండమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. మోడీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోందని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఏలూరు అనే భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయం జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహన్ రావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే మాట్లాడారు. ట్రంప్ మోడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వ్యతిరేకిస్తూ రైతాంగం, కార్మికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఈ మేరకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో శనివారం రాష్ట్ర రైతు సంఘాల నాయకుల సమావేశం జరిగింది. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వలన భారత వ్యవసాయ రంగానికి తీవ్ర ప్రమాదం ఏర్పడిందన్నారు. గతంలో గాడ్, డంకెల్, ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు మాదిరిగా ఈ ఒప్పందాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ ఒప్పందాల వల్ల కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూరుతున్నాయని అన్నారు. యంత్రాలు అమ్ముకోవడానికి, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ చేసుకోవడానికి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడతాయని అన్నారు. 10 సంవత్సరాల నాటి ట్రాక్టర్లను రద్దు చేయాలని, వాటి స్థానంలో కొత్త ట్రాక్టర్లు కొనుగోలు చేయాలని రైతులను ఆదేశించే విధానాలు దుర్మార్గమని విమర్శించారు. ఈ నెల 13వ తేదీన ఆగస్టు 13వ క్విట్ కార్పొరేటర్ అనే పిలుపుతోటి కార్యక్రమాన్ని తీసుకోవడం, ఆ కార్యక్రమాన్ని ఏలూరులో ఉన్నటువంటి మన రైతు సంఘాలు అందరం కలిసి మన పాత బస్టాండ్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ, మరి అక్కడ చేస్తూ మనం ఏదైతే ట్రంప్ కావచ్చు, మన మోడీ చేస్తున్న వ్యవహారాన్ని మనం బట్టబయలు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ట్రంప్ ఇచ్చిన తీర్పు, ట్రంప్ సుంకాలనే వసూలు చేయడం అనే దాన్ని వ్యతిరేకిస్తూ, అదేవిధంగా కార్మికులకి న్యాయం చేయవలసిందిగా కూడా కోరుకుంటూ మనం అందరం కూడా చేయాలి. అదే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి మరి ఈ కార్పొరేట్ రంగానికి దోచిపెడుతూ కార్పొరేట్ రంగానికి ఒత్తాసు పలుకుతున్నటువంటి మోడీకి సరైన బుద్ధి చెప్పడానికి రేపు 13వ తేదీన ఇచ్చిన పిలుపులో మనందరం ఏలూరులోని రైతులు, రైతు కార్మిక సంఘం 23వ క్విట్ ఇండియా డే సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏలూరుతో పాటు జిల్లాల అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్విట్ కార్పొరేట్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి జిల్లాలోని రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకు, అట్లాగే కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు పాల్గొవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సుంకాలని పెంచారో ఆ సుంకాల వల్ల ఈ ప్రాంతంలో ఆక్వా రంగం పూర్తిగా కుదేలు పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తంగా ఇవాళ రొయ్యల రైతులు, ఆక్వా రైతులందరూ కూడా దివాళా తీసే పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే ఒక్క ఆక్వా రంగం కాకుండా పాడి, ఇతర రంగాలు కూడా మొత్తం వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ట్రంప్ సుంకాలను ఉపసంహరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పటిష్టంగా అమలుపరచాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని తదితర డిమాండ్లతో క్విట్ కార్పొరేట్స్ పేరుతో రేపు 13వ తారీఖున దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఏలూరు నగరంలో పాత బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం మరియు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ప్రతులను దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రైతులు, కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటువంటి ఉత్పత్తులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను పెంచట్టు నరేంద్ర మోడీ నోరు మెదపకుండా చోద్యం చూస్తూ కూర్చోన్నారు. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడమే. అలాగే ఇతర దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల పేరుతో ఈ దేశ రైతాంగానికి తీవ్ర నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏలూరులో జరిగేటువంటి కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సమావేశంలో నిర్ణయించాం. మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్పొరేట్లకు ఊడికం చేసేటువంటి విధానాలని అవలంబిస్తుంది. దాని ఫలితంగానే ఈరోజు దేశంలో పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర ఉండట్లేదు, కార్మికులకి కార్మిక చట్టాలు అమలు కావట్లేదు. ఈ నేపథ్యంలోనే అమెరికాతో తొత్తులా వ్యవహరించేటువంటి చర్యలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. దాని ఫలితంగానే ఇవాళ అమెరికా ఆడినట్లుగా ఆడాల్సినటువంటి దుస్థితి భారతదేశానికి నెలకొందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రష్యాతో చమురు ఒప్పందాలు ఉన్నాయి, చమురు కొనుగోలు చేస్తామనేటువంటి నెపంతో ఈరోజు మన మీద సుంకాలు పెంచడం అనేటువంటిది ఇది అమెరికా యొక్క పెత్తనానికి నిదర్శనం, అమెరికా యొక్క సామ్రాజ్యవాదానికి నిదర్శనం. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పెత్తనాలు చేసి ప్రపంచం మీద పెత్తనం చేసి ఆ రకంగా ప్రపంచ దేశాలని తన గుప్పెట్లో ఉండాలని చెప్పి అమెరికా భావించడం అనేటువంటిది చాలా అన్యాయం. దీనికి నరేంద్ర మోడీ యొక్క వైఖరి ప్రధాన కారణం అని చెప్పి కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చాగా తెలియజేస్తాము. ఇప్పటికైనా ఇటువంటి సుంకాలు పెంచి బెదిరింపులకు పాల్పడడం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క సార్వభౌమత్వానికి పెద్ద
హాని కలిగించేటువంటి విధంగా ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వాళ్ళకి వంతపాడేటువంటి పని చేస్తుంది. తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్ ఏదైతే సుంకాలు విధించాడో దానికి వ్యతిరేకంగా గలమెత్తాలి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో ఉన్న సాయిబాబా గుడిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే కుటుంబం సభ్యులకు వేద పండితులు స్వామివారి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో కొండూరు తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చారు హ్యాపీ బర్త్డే సార్. అంటే మాకు పెత్తనం కదని సింగారెడ్డి చెబుతున్నారు. బద్వేలు కడప రహదారిపై తాత్కాలిక మార్గం నిర్మాణం చేశారు. సిద్ధవటం అడవి సమీపంలో కూలిపోయిన చిన్న వంతెన కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే వాహన రాకపోకలు నిలిచిపోకుండా ఉండేందుకు సంబంధిత శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టి వంతెన పక్కనే తాత్కాలిక రోడ్డు నిర్మిస్తున్నారు. పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక అధికారులు, కాంట్రాక్టర్ల సమన్వయంతో పనిచేస్తూ వాహనదారుల ఇబ్బందులను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఎండిపోయిన గోదావరి నదిలో పెద్దపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినూత్న నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ స్థాయిలో నిండు కుండలా గలగలపారిన గోదావరి 20 నెలలుగా ఎడారిలా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీరు లేక ఎండిన గోదావరిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి చందర్ ఆటల పోటీలు నిర్వహించారు. మహిళా నేతలు ఖోఖో, కబడ్డీ ఆడగా చందర్ క్రికెట్, కబడ్డీ ఆడి నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందేనని ఆయన గుర్తు చేశారు. 2 పిల్లర్లు కుంగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో గోదావరిలో తెప్పల పోటీలు నిర్వహించేవారని, మత్స్య పరిశ్రమతో మత్స్యకారులు జీవనోపాధి పొందేవారని అన్నారు. గోదావరిలో నీరు లేక పొలాలు నీళ్లు వారుతున్నాయని, రైతులు అరిగోస పడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తూ తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వారు అన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలనేటువంటి సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణం చేస్తే ఆ రోజు 5 ఏళ్ళు ఈ రామగుండానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను ఇక్కడ నిండుకుండలా ఉన్నటువంటి గోదావరిలో పడవల పోటీలను, తెప్పల పోటీలను నిర్వహించినాం. ఈరోజు గత 20 నెలలుగా ఎండిపోయింది గోదావరి. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ఎన్నికల ప్రచారంలో అబద్ధపు ప్రచారాన్ని చేసినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, నిజమే అని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు మాత్రమే రిపేర్లో ఉంటే వాటిని రిపేర్ చేయడానికి ఎల్ఎన్టీ సంస్థ ముందుకొచ్చినా కూడా ఆ యొక్క సంస్థకు అనుమతి ఇవ్వకుండా ఇలా గోదావరిని ఎండబెట్టిండ్రు. పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఇలా కన్నెపల్లి పంప్ హౌజ్ నుండి ఇలా ప్రాణహితం వచ్చేటువంటి నీళ్ళన్నీ కూడా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. 1,48,000 క్యూసెక్స్లు ఇలా సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌజ్లను ప్రారంభం చేయడానికి అవకాశం ఉన్నా కూడా ఇలా చేస్తలేరు. కాబట్టి మేము ఈ సందర్భంగా ఇక్కడ నిరసనగా ఈ యొక్క గోదావరిలో ఆనాడు తెప్పల పోటీలను, నిండుకుండలా ఉన్నటువంటి ఈ యొక్క గోదావరిలో తెప్పల పోటీలను చేసినాం. ఇదే గోదావరిలో ఈరోజు ఎండిపోయినటువంటి ఈ యొక్క గోదావరిలో
క్రికెట్ పోటీలు, కబడ్డీ పోటీలు, ఖోఖో పోటీలను నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీనికి ఈ యొక్క ప్రభుత్వం తప్పకుండా స్పందించాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే స్పందించి కన్నపల్లి పంప్ హౌస్ను స్టార్ట్ చేసి ప్రారంభం చేసి నిండుకుండలా గోదావరిని ఉంచాలి. ప్రతి ఎకరానికి కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ సర్కార్. పెద్దపల్లి జిల్లా మాజీ ఎమ్మెల్యే కోరుకుంటూ ఉన్నారు. విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం. రైతు కార్మిక సంఘం నాయకుల తీవ్ర ఆందోళన. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో 3వ విడత మెగా సర్జికల్ క్యాంప్. పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. ఘనంగా ఎన్టీఆర్ జిల్లా తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.